ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ అండ్ టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్గా జరిగిన ట్రంప్ మోడీ వైట్ హౌస్ మీటింగ్లో మరి చర్చలు ఏం జరిగాయి, దీనివల్ల మన వాళ్ళకి వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటారు? ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే. ఎప్పుడు కూడా మనకు తెలిసిన వల్ల రాఘగోపాల్లో అల్లు రామలింగ కాంబినేషన్ ఉంటుంది. లోన్ ఒకటి ఉంటుంది, బయట ఒకటి జరుగుతుంటుంది. ఈ ట్రంప్ గారు మన మోడీ గారు చూసుకుంటే బయటికి బాయ్ బాయ్ అనుకుంటారు, కానీ లోన్ జరిగేవన్నీ జరిగిపోతున్నాయి, చేసేవన్నీ చేస్తున్నారు, ఇటుపక్క నుండి అటుపక్క నుండి. సో ఓవరాల్గా అక్కడ ఫస్ట్ నోటీస్ చేయాల్సిన ట్రంప్ గారు మోడీ గారు కూర్చొని కుర్చీ లాగాడు వెనక్కి. అది చాలా సర్వీగా ది హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ది వరల్డ్. ఆయన కుర్చీ లాగడం అనేది జనరల్ కుర్చీలు అనేది పిఏనో లేకపోతే కింద స్థాయి ఆఫీసర్ చేస్తారు, కానీ అలాంటిది ఈయన కుర్చీ లాగా కూర్చోవటం అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్. కనిపించినంత బయటకు కనిపించినంత లోన్ జరగట్లేదు. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు డిస్కస్ చేసిన ఒక 2-3 పాయింట్లు అన్నీ చేయలేము, ఒక 2-3 పాయింట్లు చేద్దాం. ఒకటి ఏంటంటే ట్రంప్ గారు మేక్ అమెరికా గ్రేట్ అనే నినాదంలో ఉన్నారు. అమెరికాని అదే దీంట్లో గెలిచారు కూడా ఆయన. మేక్ అమెరికా గ్రేట్ అంటే మన మొత్తం ఉన్న ప్రపంచంలో అన్ని దేశాలకి ఆల్రెడీ అమెరికా డబ్బు ఇంకా దాన్ని గ్రేట్ అమెరికా చేయాలని ఆ నినాదాన్ని ఆయన ఇండియా క్యారీ చేశారు మన మోడీ గారు. సో వచ్చిన తర్వాత మోడీ గారు ఏమనంటే మీటింగ్లో వాళ్ళు మేక్ అమెరికా గ్రేట్ అంటే మనం ఇంతకుముందు మేక్ ఇన్ ఇండియా అని ఉండేది, మేక్ ఇండియా గ్రేట్. సో సేమ్ మోటో అంటే ఎవరైతే ట్రంప్ గారు ఏ మోటో ఉందో మనం కూడా అదే మోటో, మనం దేనికి హమ్ కిసీసే కమ్ నహి, మనం దేనికి తీసిపో అన్నట్టు అది బాగా ఇక్కడ లోకల్ బ్రెడ్లో ఇంక్లూడ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఒక విధంగా మంచిది ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ మన మేక్ ఇండియా, ఇండియాకి లేనిది తెలియంది ఏం లేదు ఎక్సెప్ట్ కొన్ని న్యూ టెక్నాలజీస్ తప్ప. మిగతా అంతా మనం వీఆర్ అవే ఫార్ అహెడ్. సో అంతమంది చైనా, జపాన్, ఇండియా ఈజ్ ఆల్వేస్ ఎ థ్రెట్ టు ఇన్ అమెరికా. ఎందుకంటే దే ఆర్ ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి టెక్నాలజీ, కానీ కొన్ని పనులు వాళ్ళు చేయలేని కూడా చైనా చేసి పెడుతుంది. మేము చూసాం మన రీసెంట్ డేస్లో. ఒకటి. రెండోది డిస్కషన్ జరిగింది ఏంటంటే గ్యాసు, పెట్రోలు మనం ఎక్కువ మొత్తంలో అమెరికా నుండి కొంటాము అనేది ఒక ఒప్పందానికి వచ్చారు. అంటే సానుకూలంగా మోడీ గారు స్పందించారు. సో దానికి ఒకటి. మూడో విషయం ఏంటంటే తారీఫ్. ఈ తారీఫ్లో మాత్రం మోడీ గారు అనుకున్నంత అవ్వలేదు అనేది ఒక ఫీలింగ్, బయట ఎక్స్టర్నల్ ఫీలింగ్. ఏంటంటే మోడీ మ్యాజిక్ కొన్నాట్లో బాగానే పనిచేస్తుంది, బట్ కొన్నాట్లో ఎస్పెషల్లీ తారీఫ్ దాంట్లో ట్రంప్ గారు అసలు ఫ్లెక్సిబుల్ లేడు, రిజిడ్గా ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ టోల్డ్ ఇండియాలో ఇండియా ట్యాక్స్, మా అమెరికా ప్రొడక్ట్స్ ఇండియా ట్యాక్సేషన్ చాలా ఎక్కువ, అందుకని మేము టిట్ ఫర్ టాట్ అనేది మేము కూడా ఎక్కువ వేస్తాం, మీరు వేస్తే మాకు మేము ఎందుకు వేయకూడదు అనేటట్టు అనుకుని పోటీగా వెళ్తున్నారు. అంటే నేను తగ్గను, నువ్వు తగ్గొద్దు, ఇద్దరం కలిపి దోసుకుందాం అన్నట్టు ఉంది. టారిఫ్ విషయంలో ఏమి తగ్గలేదని అంటారా? టారిఫ్లో కొద్దిగా మనం వెనకని చేసినట్టే, ఎందుకంటే మన ట్రంప్ గారిదే పై చేయనట్టు. ఎందుకంటే మిగతా విషయాలన్నిటి కూడా కొద్దిగా స్పందించారు, కొద్దిగా డిస్కస్ చేశారు, ఓపెన్ టు డిస్కస్, ఫ్లెక్సిబుల్ ఉన్నారు. అందులో అంశం ఏంటంటే మేజర్ ఇంకోటి ఏంటంటే వలసలుగా ఇల్లీగల్ వలసలు, అక్రమ వలసలు వచ్చిన వాళ్ళని తిరిగి వెళ్ళిపోమని ఆయన పెద్ద లిస్ట్ ఇచ్చారు. దానికి మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తాము, వీ విల్ హెల్ప్ యూ, విల్ సపోర్ట్ యూ టు బ్రింగ్ బ్యాక్ దోస్ ఇల్లీగల్ పీపుల్ అండ్ వీ విల్ వర్క్అవుట్ సమ్ ఆల్టర్నేటివ్ ఆర్ సంథింగ్ అన్నారు. అది ఒక మేజర్ అచీవ్మెంట్, ఎందుకంటే మనం ఇప్పుడు అక్కడ ఉంచే స్టేజ్ లేదు. అయితే క్వశ్చన్ అంటే వాళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత హౌ దే విల్ అకామిడేట్. 1, 2, 1000, 2 లక్షలు వస్తే ఏం చేస్తారు? నెక్స్ట్ 4 years కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అయితే తిరిగి వచ్చేది ఖాయం. ఎందుకంటే అక్కడ ఫస్ట్ గ్రీన్ కార్డ్ రావడమే కష్టం ఉంది, గ్రీన్ కార్డ్కి లక్షలు వెయిటింగ్ ఉంది. 2012-13 అంటే ఇప్పుడు 12-13 years నుండి అప్లై చేసుకుని అందరూ సంవత్సరానికి 1 లక్షల మంది అప్లై చేస్తున్నారు అందరూ కలిపి. అవన్నీ కూడా పెండింగ్ క్యూలోనే. ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు అంటే నెక్స్ట్ రావడం ఆల్మోస్ట్ కానట్టే, అవ్వదు, రానట్లే చెప్తున్నారు. సో డిసైడ్ అయ్యి వెళ్ళిపోండి మీరు. ఆల్రెడీ మొన్న లాస్ట్ వీక్ నేను ఎక్కడ న్యూస్లో చూసాను, కొంతమంది తీశారు, కొన్ని వేల మంది విఆర్ఎస్ 8 months ఇస్తానని చెప్పి లాస్ట్ టైం మాట్లాడారు, దానికి అప్లై చేసుకున్నారంట. కొంతమంది వీలు తీశారు, ఇంకొంతమంది రెడీ చేస్తున్నారు. సో ఓవరాల్గా స్ట్రెంగ్త్ ఆఫ్ అమెరికాలో ఇండియన్స్ని కొద్ది ఎవరైతే ఇల్లీగల్ పర్మనెంట్ ఉన్న వాళ్ళు ఏం చేయలేరు. మనం అనుకున్న 18 లక్షల మంది ఇల్లీగల్ ఉన్నారని,
అందులో చైన్ ప్రాసెస్లో ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ కొంతమంది పంపించేసి ఆ లిస్ట్ రెడీ అవుతుంది. సో దానికి రిక్వెస్టెడ్ మోడీ టు సపోర్ట్. మోడీ గారు కూడా సపోర్ట్ చేస్తా అన్నారు. అంటే మన యువతకి ఏమన్నా ప్రయోజనాలు ఉంటాయా సార్, ఉద్యోగరీత్యా కానీ ఇలాంటివి ఏమన్నా మాట్లాడుకున్నారా చర్చలు? అంటే యువతకు అనేది స్కిల్డ్ లేబర్ ఫేక్ సర్టిఫికేట్లు కాబట్టి ఇల్లీగల్గా వెళ్తే కష్టం అండి. ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చదువుకొని వాళ్ళు స్కిల్ ఎక్వైర్ చేసుకొని స్కిల్ సెట్ పెట్టుకొని వెళ్తే డెఫినెట్లీ. ఎందుకంటే దీనివల్ల ఇండియన్స్కి ఏమైనా ఎదురుకి పోయినండి. ఎందుకంటే ఈ లాటరీ సిస్టంలో ఏమంటే గార్బేజ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అసలైన మిగిలిపోతున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే గార్బేజ్ వాడు మొత్తం బయటకు వస్తాడు, స్కిల్ ఉన్నాడు లోన్కి వెళ్తాడు. వాళ్ళు ఏమంటారు తీసేస్తాం అంటలేదు. మీరు ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ దట్ పర్టికులర్ స్కిల్ వీఆర్ పేయింగ్ టు వైట్ ఎలిఫెంట్. అంటే డబ్బులు ఊరికేస్తాం కానీ నువ్వేం పని చేయట్లేదు, ఏదో మేనేజ్ చేసి తెచ్చుకుంటాం. అలాంటి వాళ్ళకి ఇబ్బంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా చదువుకొని నాలెడ్జ్ ఉండి స్కిల్ సెట్ ఉండి పర్సంటేజ్ ఉండి రన్ చేసే కోడింగ్ బాగుండి లేదా వాళ్ళు చేస్తున్న ఫీల్డ్లో ఏదైతే ఉందో దాన్ని బట్టి చేస్తే కనుక డెఫినెట్గా. ఎందుకంటే ఏవైతే ఇల్లీగల్ లేదా అన్స్కిల్డ్ పీపుల్ వెళ్తున్నారు ఆ వేకెన్సీస్ ఖాళీ అవుతాయి కదా. ఖాళీ అయితే చదువు నాలెడ్జ్ ఉన్నోడికి వస్తుంది. ఇప్పుడు నాలెడ్జ్ లేనోడు ఎక్కువ ఉందన్న నాలెడ్జ్ ఉన్నాడు కంట. నాలెడ్జ్ ఉన్నాడు బయట ఉండిపోతున్నాడు. నాలెడ్జ్ స్మార్ట్ టెక్నిక్స్ వాడి కన్సల్టెన్సీ అని అదని ఇదని వెళ్ళిపోతున్నారు. బట్ అది కూడా స్ట్రిక్ట్ చెకింగ్ అవుతుంది కదా. వీసా ఇచ్చినప్పుడు చాలా పర్టికులర్. మన మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు కాలిఫోర్నియా నుండి, చాలా స్ట్రిక్ట్గా ఉన్న వీసా వెరీ టైట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నేను నెల వచ్చిన ఎయిర్పోర్ట్ కూడా చాలా 2 గంటలు చెకింగ్ చేస్తారు అన్ని మీద, ఏది వదలట్లేదు స్ట్రిక్ట్లీ. ఎందుకంటే దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్. ఇంతకుముందు గంట అన్నాడు 2 గంటల ముందు రమ్మంటున్నాడు. ఇది డొమెస్టిక్. ఇంటర్నేషనల్ అయితే 3 గంటలు 4 గంటల ముందు వెళ్ళాలి. సో అనేది ఏంటంటే ఓవరాల్గా దే ఆర్ గోయింగ్ టు యాజ్ పర్ ట్రంప్ రూల్స్, యాజ్ పర్ ఈస్ కంట్రీ ప్రెసిడెంట్ తీసుకొని ఈజ్ రైట్. మనకి ఎఫెక్ట్ అవుతుందంటే అది ముందే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే వాళ్ళకి వెళ్ళి ఉండకూడదు. మనం వాళ్ళ ఇల్లీగల్గా వెళ్ళాలి. ఎప్పుడైనా నిజం నిప్పు లాంటిది. ఇవాళైనా రేపు కొంతమంది ఇండియాలో చెప్పొచ్చో లేదో కొన్ని క్యాస్ట్లు మార్చేస్తారు. ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే బీసీనో ఎస్సీనో ఎస్సీ అది దొరకనంత ఎన్నో ఉద్యోగాలు మధ్యలో ఆపిస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీరు అపాయింట్ అయిపోతారు. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి ఎవడో చెప్తారు చెక్ సార్ ఈ ఢిల్లీ చెక్ చేస్తే మీరు దొరికిపోతారు. దట్స్ ఆల్వేస్ డేంజరస్. సో అందుకని ఏంటంటే ఈ చెప్తున్న ప్రాసెస్ అన్నీ కూడా మేక్ అమెరికా గ్రేట్ అని ఆయన అంటాడు. మనం వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకొని మనం కూడా మేక్ ఇండియా గ్రేట్ అంటాం. అండ్ ఎస్పెషల్లీ తారీఫ్ ఒక్కటే మోడీ గారు అనుకూలంగా లేదా ఇండియాకి అనుకూలంగా లేదనేది ఒక వాదన. అంటే మీరు వేస్తున్నారు కాబట్టి అధిక పన్ను మేము కూడా వేస్తామని అంటున్నారు. పన్నుల్లో నేను తగ్గను, హమ్ కిసీసే కమ్ నహీ. మీరు ఎంతంటే నేను అంతే. టిట్ ఫర్ టాట్ అంటే ఇంగ్లీష్లో. అంటే మేము ఎందుకు తగ్గాలి, మా కంట్రీ కూడా బతకాలి కదా. సో ఆయన నువ్వు తగ్గినప్పుడు నేను ఎంత తగ్గుతా, నేను పెంచుతాను. సో ఇద్దరు పోటీగా అదొక్క పాయింట్ చాలాసేపు వాదన జరిగింది, డిస్కషన్ జరిగింది. బట్ ట్రంప్ గారు ఈజ్ వెరీ రిజిడ్. అందులో మాత్రం ఎక్కడైనా భావన కానీ అక్కడ భావన వద్దని చెప్పేసాడు. మిగతా విషయాల్లో కొద్దిగా ఐ థింక్ మోడీ గారి మాటే నెగ్గిందని చెప్పారు. ఇంకో మంచి పంచ్ డైలాగ్ ఏం కొట్టాడంటే ఒక విలేకరు అడిగాడు, సార్ మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అని. మోడీ గారిని అడిగారంట, మీరు ఇలా చేయాలంటే ఆయన మోడీ గారిని అడిగితే ట్రంప్ ఆన్సర్ చెప్పాడంట, నో డెఫినెట్లీ దేర్ ఈజ్ నో కంపారిజన్ బిట్వీన్ మోడీజీ అండ్ మీ. మోడీ ఈజ్ ఎ టఫ్ నెగోషియేటర్, గుడ్ నెగోషియేటర్, బిగ్ నెగోషియేటర్ అని మేము ఆయన తట్టుకోలేము అన్నట్టు. అంటే ఆయన మనసులో బాధ ఆ విధంగా వ్యక్తపరిచాడు అనేది నాకు అనిపిస్తుంది. బయటికి పొగిడినా తెలుగులో ఏదో సామెతలు ఉంటాయి, మనం బయట చెప్పేది ఒకటి లోన్ జరిగేది ఒకటి. ఎవరైనా గెస్ట్ వచ్చారా తినడానికి పొద్దుటే 2 రోజులు అట్లా ఏంటంటే బయటికి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాలనుకుని చెప్పాడు. ఏమన్నాడు అంటే కొంచెం సర్కాస్టిక్గా అన్నట్టు అనిపించింది. నో దెర్ షుడ్ నాట్ బి ఎనీ డౌట్, మోడీ ఈజ్ ద బెస్ట్ నెగోషియేటర్, టఫ్ నెగోషియేటర్, గుడ్ నెగోషియేటర్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ కంపేరబుల్, ఐ మచ్ లోయర్ దాన్ హిమ్. అది జస్ట్ తగిలించి తమాషా చూడటమే, అయితే అది కరెక్ట్ కాదు కదా. దాంతో కుర్చీ లాగాడు మళ్ళీ అదొకటి. సో ఇవన్నీ కూడా ముందుకి ఎస్ఎస్ అంటేనే లోన్ తవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే మోడీ గారి ఎఫర్ట్స్ బాగానే ఉన్నాయి. 10 ఆటలో 2 పోయినా 8 మనకి సమూజ్జిగా చేశారు. ఆయన ఏమంటే వాళ్ళకి మనం కూడా కంపీట్ చేయాలి. టుమారో ఇండియా హ్యాస్ టు గ్రో. బై 2030 or 40 మన ఇండియా ఎక్కడికో నెంబర్ 1లోకి వెళ్ళాలనేది ప్రతి కంట్రీ ఆలోచన ఉంటుంది. సో ఆ విధంగా మన వాళ్ళు వెళ్తున్నారు. సో ఈ వెల్సెల్డ్ అనేది ఇప్పుడు కొంతమంది వెళ్ళే వాళ్ళు కూడా లీగల్గా చెక్ చేసుకుని వెళ్ళడం బెటర్. అంటే నాకు తెలిసి 20-30 years బ్యాక్ అంటే అమెరికాలో ఉన్న శాలరీ ఇండియాలో ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా అమెరికాలో ఉన్న శాలరీస్ ఇస్తున్నారు చాలా కంపెనీస్. మనం చూస్తున్నాం కదా, సత్యనాడల్లా కానీ అందరూ ఇండియా వాళ్ళే. ఇండియా కంపెనీస్ కూడా బాగానే ఇస్తున్నారు, కోట్లలో ఇస్తున్నారు, లక్షల్లో ఇస్తున్నారు. సో మనం అక్కడికి వెళ్ళి మన మైండ్ డిస్టర్బ్ చేసుకుంటాం, ఇక్కడ నుంచి చదువుకుంటాం, మన నాలెడ్జ్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అనేది కొంత రీథింక్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా.
చాలామంది వాళ్ళు అభిప్రాయాలు మార్చుకున్నారు. లాస్ట్ ఇయర్ దాకా వెళ్తా ఉన్న వాళ్ళు ఇప్పుడు వద్దులే ఇండియాలో చేద్దాం అన్నట్టు దే ఆర్ టేకింగ్ ఇట్ డిసిషన్. అంటే ఏదేమైనా సార్ మోడీ ట్రంప్ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో దానివల్ల మన వాళ్ళకి ఏమన్నా లాభమే అంటారా? కొంతవరకు ఉందండి. అన్నింటిలో 100% లాభం అని చెప్పను. కొన్ని విషయాల్లో ఈజ్ ఏబుల్ టు నెగోషియేట్. ఇప్పుడు ఒక నెగోషియేషన్ అయినప్పుడు 10 పాయింట్లు అనుకో, 3-4 పాయింట్లు మీరు అబ్జర్వ్ చేయాలి, 3-4 పాయింట్లు నేను అప్పుడే డీల్ అవుతుంది. అయితే యూ కెనాట్ నువ్వెంత నేనెంత అనుకుంటే ఇట్లా. సో ఎక్కడ అత్తారింటికి దారే సినిమాలో డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో మోడీ గారికి బాగా తెలుసు. ఆయనకున్న ఆయన కూడా తక్కువేం లేదు కదా. ఇద్దరు ఇంచుమించు ఒకటే ఏజ్ ఉంటారు. ఆయనకి ఈయనకి పెద్ద తేడా ఉండవు, 2 సంవత్సరాలు ఇటు ఉంటారు. సో ఇద్దరు సమూజ్జిగా ఉన్నారు అండ్ వీఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ అమెరికా. దట్స్ అ పాజిటివ్ సైన్ టు ఇండియా. అంటే సార్ ఇప్పుడు ఆ ఒక్కటి తప్ప అన్ని ఇస్తా అనుకోవచ్చా? టారిఫ్ విషయంలో మాత్రం నేను ఏం చేయలేను, మిగతావి ఇస్తానని నేను ఎక్కడ చెప్పలేదు. బట్ ఈ సానుకూలంగా ఉన్నాడు, స్పందించడంలో కొద్దిగా ఓపెన్గా ఉన్నాడు, డిస్కస్ చేయడం, నెగోషియేట్ చేయడానికి. అందులో మాత్రం నెగోషియేట్ చేయొద్దు. మిగతా వాటిలో ఇది ఓకే. ఇప్పుడు యుద్ధ విమానాలు F-1, F-35 కూడా కొనుక్కోవడానికి ఇండియా అంగీకరించింది. అది హై టెక్నాలజీ కాబట్టి యుద్ధాలకు వచ్చేవాడు. అది వాళ్ళు కొనుక్కొని వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. అట్లనే పెట్రోల్ గ్యాస్ కూడా వాళ్ళ దగ్గరే కొంటాం, ఎక్కువ వాళ్ళ దగ్గర తీసుకుంటాం అన్నారు ఇంపోర్ట్స్. ఇలాంటి హాస్టల్లో ఈజ్ ఓపెన్. అంటే జనరల్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీ యుద్ధ విమానాలు ఇవ్వరు. అది వాడికే డేంజర్, రేపు వాడికే రివర్స్ అవుతామని. బట్ ఇక్కడ ఏంటంటే పాజిటివ్ రిలేషన్ వల్ల, లాంగ్ టర్మ్ ట్రేడ్ రిలేషన్షిప్ వల్ల దే హావ్ అగ్రీడ్. సో ఇలాంటి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. నెగిటివ్ పాయింట్ ఒకటే పట్టుకోకూడదు, రెండు చూడాలి మనం. థ్యాంక్ యూ సార్.